వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. రుద్రవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీ టీచర్ల 19వ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీ టీచర్స్ 19వ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సునీత మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాము. వైసీపీ ప్రభుత్వానికి మా సమస్యలు కనిపించలేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాయ మాటలు చెప్పి మాతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి మాకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ ముఖ్యమంత్రికి తగదన్నారు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుచున్నాము. సమాన పనికి సమాన వేతనం, నెలకి 25,000 రూపాయల జీతం ఇవ్వాలని, గ్రాడ్యుయేటీ పెంచాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, మా న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా మభ్యపెట్టడం ఈ ముఖ్యమంత్రికి తగదన్నారు. అంతేకాకుండా మా అంగన్వాడీ సెంటర్లను సచివాలయం సిబ్బందికి, మహిళా పోలీసులకు అప్పచెప్పడం సిగ్గుచేటన్నారు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రాబోయే సాధారణ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సునీత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సువర్ణ, రమణమ్మ, సుజాత, సుశీల, ఏఐటీయూసీ రుద్రవరం ఫస్ట్ సెక్టార్ అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కాలయాపన సీఎం కాలయాపన చేసిన సీఎం కాలయాపన చేసిన సీఎం సీఎం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏఐటీయూసీ 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 మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా అన్ని యాప్లు ఒకే యాప్గా అన్ని యాప్లు ఒకే యాప్గా తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ 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 కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు. మా గురించి ఆలోచించట్లేదు. ఈసారి కనుక మీరు ఇదే కనుక మీరు చేసినారనుకో మాకు కూడా మీకు వినిపించకున్నారు. ఎంత మేము ధర్నాలు చేసినా ఏం చేసినా గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంగన్వాడీ సెంటర్లకు రాలేక. మీరు జగనన్న గారు మీకే చెప్పేది, మేము ఒక్కసారి విని ఆలకించండి. మీరు సచివాలయం వ్యవస్థకు అప్పచెప్తున్నారు, వాలంటీర్లకు అప్పచెప్తున్నారు, అందరికి అప్పచెప్తున్నారు. కానీ మేము చేసిన విధంగా ఎవరు చేయరు. మా కడుపు గాలి మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఎంత బాధపడుతున్నాం. అంగన్వాడీ వర్కర్లు అయితేనేమి, హెల్పర్లు అయితేనేమి, మా బాధలు మీకు అర్థం కావా? మేము ఆడపిల్లలం కాదా? మేము ఇంత బాధపడుతుంటే మీరు ఎందుకు అర్థం చేసుకోకుండా ఉన్నారు? మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్న అడుగుతున్నాము. ఆ రోజు మీరు పాదయాత్రలో చెప్పినారు కదయ్యా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని మీరు చెప్పినందుకే మేము ఈరోజు అడుగుతున్నాం. మీరు హామీలు ఇచ్చి అన్నీ నెరవేర్చినారు. కానీ ఒక అంగన్వాడీ వ్యవస్థ గురించి మీకు అర్థం కాకున్నది. మీరు వినిపించుకోకుండా పట్టి పట్టనుకుంటారు. చర్చలకు పిలిచినారు. 4 సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా రోడ్డు ఎక్కలేదు అంగన్వాడీలు. ఎందుకంటే మాకు కూడా జగనన్న సాయం చేస్తారు, జగనన్న సాయం చేస్తారని మేము ఇన్ని రోజులు ఎదురు చూసినాము. ఈరోజు 19వ రోజు మేము ధర్నా చేస్తున్నాం. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి సదమాయింపు లేదు. ఈ సమ్మె ఆగదు. ఈ సమ్మె ఉధృతం అవుతుంది. ఎంతవరకైనా పోరాడతాం, పోరాడి సాధించుకుంటాం.